నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. జీసీసీ దేశాల మధ్య డిజిటల్ పేమెంట్ సహకారం బలోపేతమవుతోంది. ఇందులో భాగంగా ఖతార్ జాతీయ చెల్లింపు కార్డు అయిన హిమ్యాన్ బహ్రెయిన్లో కూడా ఆమోదిస్తున్నట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. హిమ్యాన్ కార్డుదారులు ఇప్పుడు బహ్రెయిన్లోని వివిధ పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాలు మరియు ఏటీఎంల ద్వారా కొనుగోళ్లు మరియు నగదు ఉపసంహరణ లావాదేవీలను నిర్వహించవచ్చు. డిసెంబర్ 2025లో కువైట్ బహ్రెయిన్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఈ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. రెన్యూవబుల్ ఎనర్జీ చట్టం ముసాయిదాపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం షురా కౌన్సిల్ కోరింది. ఈ చట్టంలోని ప్రధాన నియమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, కొత్తగా ప్రత్యేక చట్టం తీసుకురావడం బహ్రెయిన్ విద్యుత్ రంగ నిర్వహణను అస్తవ్యస్తం చేస్తుందని పేర్కొంది. షురా కౌన్సిల్ ప్రతిపాదన ఆధారంగా రూపొందించిన ఈ బిల్లులో రెన్యూవబుల్ వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నియంత్రించడం, ఉత్పత్తి యూనిట్లను విద్యుత్ పంపిణీ నెట్వర్క్ అనుసంధానించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని విస్తృతం చేయడం, వినియోగాన్ని తగ్గించడం మరియు కార్బన్ ఉద్గారాలను అరికట్టడం వంటి కీలక అంశాలు పొందుపరిచారు. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది వేగంగా మారుతున్న రంగమని, టెక్నాలజీ, నెట్వర్క్ నియమాలు మరియు ధరల నిర్ణయ పద్ధతులు మారినప్పుడు పదే మార్చవలసి వచ్చే ప్రత్యేక చట్టం కంటే సరళమైన నిర్ణయాలు మరియు ఉప చట్టాల ద్వారా దీన్ని మెరుగ్గా నిర్వహించవచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రతిపాదిత రెన్యూవబుల్ ఎనర్జీ చట్టం సమాంతరంగా నియమాలను సృష్టించడంతో పాటు కస్టమ్స్ మినహాయింపు ఆందోళన కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇది జీసీసీ కస్టమ్స్ యూనియన్తో విభేదించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఎందుకంటే ఆ యూనియన్ ఉమ్మడి టారిఫ్ను వర్తింపజేస్తుందని, ప్రతి సభ్య దేశం సొంతంగా మినహాయింపులు ఇవ్వడానికి అనుమతించిందని వివరించింది. ఫీడ్ ఇన్ టారిఫ్లు మరియు పునరుత్పాదక విద్యుత్తును కొనుగోలు చేయడానికి విధించే ఏవైనా సుంకాలు కూడా విద్యుత్ వ్యవస్థకు మరియు రాష్ట్ర బడ్జెట్కు వ్యయాలను పెంచవచ్చని ప్రభుత్వం మెమోరాండం పేర్కొంది. ఇటువంటి చర్యలను చట్టంగా రూపొందించే ముందు ఆర్థిక మరియు సాంకేతిక అధ్యయనాల ద్వారా పరీక్షించాలని సూచించింది. ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా ఎవరు అర్హత పొందగలరు లేదా లైసెన్స్ పొందగలరు అనే దానిపై ముసాయిదాలో తగినన్ని నిబంధనలు స్పష్టంగా లేవని పేర్కొంది. దీంతో అర్హులైన ఆపరేటర్లు ఈ రంగంలో ప్రవేశించే అవకాశం ఉందని, దీనివల్ల విద్యుత్ నెట్వర్క్ మరియు వినియోగదారులకు ప్రమాదాలు పొంచి ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. కువైట్లోని భారత రాయబారి పరామితా త్రిపాఠి కువైట్లోని సెంట్రల్ మార్చురీని సందర్శించారు. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన భారత జాతీయుడి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్ రహీం అల్ అవాదీని కలిసి చర్చించారు. ఈ దాడిలో గాయపడి ప్రస్తుతం కువైట్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారత జాతీయులను కూడా రాయబారి త్రిపాఠి పరామర్శించారు. ఆమె గాయపడిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాయబారి కార్యాలయం తరపున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని త్వరితగతిన భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సౌదీ అరేబియా ఏడాది పొడవునా విభిన్న రకాల వాతావరణ పరిస్థితులుంటాయి. సుదీర్ఘమైన చలిగాలులు మరియు అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అయితే 1985 నుంచి 2025 వరకు జూన్ నెలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా వాతావరణ సరళిని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ పర్యవేక్షించింది. సౌదీ అరేబియా తన అత్యంత డ్రైయెస్ట్ మరియు హాటెస్ట్ హీట్ నెలల్లో ఒకదాన్ని సమీపిస్తున్నట్లు కనిపిస్తుందని పేర్కొంది. గత జూన్ నెల వాతావరణంపై ఎన్సీఎం చేసిన విశ్లేషణ ప్రకారం 1991-2020 మధ్య వాతావరణ ప్రామాణిక గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే నెలలో సగటు ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్ గాను, సగటు వర్షపాతం 1.58 మిల్లీమీటర్ల గాను నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం సౌదీలో జూన్ నెల 3వ అత్యంత వేడి నెలగాను, సంవత్సరంలోనే అత్యంత డ్రైయెస్ట్ నెలగాను నిలవనుంది. ఎన్సీఎం రికార్డుల ప్రకారం జూన్ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకున్నాయి. అదే సమయంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 24.38 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక 1985 నుంచి 2025 మధ్య కాలంలో అత్యధిక సగటు గరిష్ట ఉష్ణోగ్రత 2024లోనే నమోదైంది. ఇది 41.52 డిగ్రీల సెల్సియస్గా ఉంది. దీనికి భిన్నంగా 1985లో ఈ నెలలో అత్యల్ప సగటు కనిష్ట ఉష్ణోగ్రత 22.14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో జూన్ నెల వాతావరణం నిలకడగా కొనసాగుతోందని కూడా తెలిపింది. గత దశాబ్ద కాలంలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే 2024లో అత్యధిక సగటు కనిష్ట ఉష్ణోగ్రత 27.04 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గత దశాబ్దంలో 2019లో అత్యధిక జూన్ వర్షపాతం సగటు
4.0 మిల్లీమీటర్లుగా నమోదు కాగా 2025లో అత్యల్పంగా కేవలం 0.02 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇక భౌగోళికంగా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు పశ్చిమ సౌదీ అరేబియా మరియు తూర్పు దక్షిణ ప్రాంతాల్లోని కొన్ని భాగాల్లో అత్యధికంగా ఉంటాయి. అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణంగా నైరుతి పర్వత ప్రాంతాలు మరియు రాజ్యం ఉత్తర భాగాల్లో నమోదవుతాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల పరంగా చూస్తే జూన్ నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 2010 జూన్ 22న జడ్డాలో 52 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఈ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 1990 జూన్ 4న ఆల్ ఖొరైత్లో 10.6 డిగ్రీల సెల్సియస్గా ఉంది. జూన్ నెలలో నమోదైన అత్యధిక రోజువారీ వర్షపాతం 1996 జూన్ 16న షరూరాలో 53.8 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ నెలలో నమోదైన అత్యంత బలమైన గాలి వేగం 2023 జూన్ 14న తైఫ్లో గంటకు 111.1 కిలోమీటర్గా ఉంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో దుబాయ్ నివాసి గౌరవ్ మదాన్ అనే భారతీయుడు $1 మిలియన్ గెలుచుకున్నాడు. సరిగ్గా 15 నిమిషాల ముందు గౌరవ్ మదాన్ తన యజమాని నుంచి అడ్వాన్స్ కోరుతూ ఒక ఈమెయిల్ సిద్ధం చేసుకున్నాడు. లీగల్ కౌన్సిల్ మరియు కంప్లైంట్స్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న ఈ భారత యాత్రికుడు తాను ఇటీవల దుబాయ్లో బుక్ చేసుకున్న 2.4 మిలియన్ దిర్హమ్స్ విలువైన ఇంటి కొనుగోలుకు ఆర్థిక సహాయం కోసం ఈ డబ్బు అవసరమని చెప్పారు. తాను ఇల్లు బుక్ చేసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు చెప్పారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకుల నుంచి కాల్ రావడానికి కేవలం 15 నిమిషాల ముందు తన ఆఫీస్ నుండి అడ్వాన్స్ కోరుతూ ఒక ఈమెయిల్ టైప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ విజయం తన తలుపు తట్టిందని గౌరవ్ సంతోషం వ్యక్తం చేశారు. అతను జూలై 2023లో తన భార్య 9 ఏళ్ల కుమార్తెతో కలిసి యూఏకి వలస వచ్చాడు. ఇక గెలుచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి మరికొంతను దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు గౌరవ్ చెప్పారు. తనను విద్యుత్గా నిలిపిన టికెట్ను మే నెల 3వ వారంలో ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇది తనకు 41వ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ అని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ టికెట్ నెంబర్లను ఐఆమ్ ఫీలింగ్ లక్కీ ఆప్షన్ ఉపయోగించుకున్నట్లు తెలిపారు. జీవితాన్ని మార్చి విజయం సాధించినప్పటికీ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టే ఆలోచన లేదని గౌరవ్ చెప్పారు. అల్ జజర్లోని అల్ వుస్తా గవర్నరేట్లో ఉన్న వినియోగదారుల పరిరక్షణ విభాగం అల్ వుస్తా మున్సిపాలిటీ అధికారులతో కలిసి అల్ జజర్లోని అనేక వాణిజ్య సంస్థల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించింది. వినియోగదారుల హక్కులు, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు మార్కెట్ల నిబంధనలు చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల లభ్యతను మరియు వాటి ధరల స్థిరత్వాన్ని ధృవీకరించడంతో పాటు వినియోగదారుల హక్కులను పరిరక్షించే సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని నిర్ధారించడం మరియు మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం తనిఖీల లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆమోదించబడిన ప్రామాణిక నిర్దేశాలకు అనుగుణంగా లేని అనేక పురుగు మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.